నమస్తే. అయ్యా నమస్తే. నమస్తే. ఏంట్రా ఇటువైపు వచ్చారు? తమరు తోటలో ఉన్నారని ఎత్తుకుంటూ వచ్చామయ్యా. ఎందుకురా? మాకు పంచాయతీ ఉందయ్యా, తీర్పు చెప్పాలయ్యా మీరే. ఓహో పంచాయతా? ఏం పంచాయతీరా చెప్పరా? అయ్యా ఈడు నా పాక తగలబెట్టిండయ్యా. వాడు నీ పాక తగలబెట్టగా నువ్వు చూసినావా? చూసినయ్యా. చూసావా? చూసినయ్యా. నీకు వానికి ఏమైనా పంచాయతీ ఉందా? ఏం లేదయ్యా. మరి ఎందుకు తగలబెట్టాడురా? అది మీరే చెప్పాలయ్యా దయామయులు. ఏరా మరి పాక నువ్వు తగలబెట్టావా? అయ్యా ఈడు నా పాక తగలబెట్టిండయ్యా. ఏరా వాడి పాక నువ్వు తగలబెట్టావా? తగలబెట్టానయ్యా. తగలబెట్టావా? ఎందుకు తగలబెట్టావు? అయ్యా తాగిన మైకంలో బీడి దాగి వాని పాక వైపేశానయ్యా. శబాస్రా, చేసిన తప్పును నిజాయితీగా ఒప్పుకున్నావు. నచ్చావురా. ఇంత చిన్న బీడి అంత పెద్ద పాకం తగలబెట్టి అనుకోలేదయ్యా. అయ్యా మరి ఒప్పుకున్నాడుగా, నాకు న్యాయం చేయండి అయ్యా. మరి ఏయ్ నీ దగ్గర క్వార్టర్ ఉందా? లేదయ్యా. పూరి నీ దగ్గర బీడి ఏమైనా ఉందా? లేదయ్యా. అగ్గిపెట్టి ఏమైనా ఉందా? అగ్గి పెట్టకూడదు లేదయ్యా. సరే అట్నా, సరే కానీ. రేయ్ అయ్యా. ఇదిగోరా బీడి కట్ట. అయ్యా. ఇదిగో క్వార్టరు. అయ్యా. ఇదిగో అగ్గిపెట్టే. ఎందుకయ్యా? తీసుకోరా. వాడు ఏ క్వార్టర్ అయితే తాగాడో అదే క్వార్టర్ నువ్వు తాగు. వాడు ఏ బీడి అయితే తాగాడో అదే బీడి నువ్వు తాగు. వాడు ఏ బీడితో నీ పాకను తగలబెట్టిండో నువ్వు వెళ్ళి అదే బీడితో వాని పాకను తగలబెట్టు. అట్టాగయ్యా. ఈ కోటరు దాగి ఈ బీడి దాగి వాని పాకని బూడిద చేస్తానయ్యా. పులిరాజు ఇది అన్యాయం, నీ తీర్పు మార్చుకో. రే రామదాసు, మాటికి మార్చడానికి అదేమైనా ఇంజనీర్ అనుకున్నావా? ఈ పులిరాజు తీర్పు ఆ ఓతవలో మార్పు ఉంటుంది, కానీ ఈ పులిరాజు తీర్పులో మార్పు ఉండదురా. చూస్తావేంట్రా? నువ్వు వెళ్ళి వాని పాక తగలబెట్టు. వాడు ఎట్లాగైతే నీ పాకను తగలబెట్టిండో నువ్వు వెళ్ళి అదే విధంగా వాని పాకని తగలబెట్టు. వెళ్ళు. అట్టాగయ్యా, వాని పాక తగలబెడతాయా. ఈ పులిరాజంటే గౌరవ మర్యాద లేదా? నిటారుగా తమ్మోలాగా నిలబడి నమస్కారాలు పెడుతున్నారు. కళ్ళల్లో భయం కూడా కనిపిస్తలేదు, ఒంట్లో భయం కూడా కనిపిస్తలేదు. ఏరా మీసాలలో రోషం పుట్టుకొచ్చిందా లేక బాడీలో రోషం పుట్టుకొచ్చిందా? ఇంత భయం లేకుండా అయిపోయారేంట్రా? వెరీ గుడ్. మనిషి అన్నాక కొద్దిగా భయం భక్తి నాలాంటి పెద్ద వాళ్ళ వల్ల ఉండాలి. వెరీ గుడ్, బాగా నచ్చారు. సరిగ్గా నిలబడండి. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అయ్యా ఈడు నా కోళ్ళని చంపిండయ్యా. ఎరా వాడి కోళ్ళ నువ్వు చంపావా? చంపాలని చంపలేదయ్యా, పొలంలో ఎలకలకు పెట్టిన మందు తిని చనిపోయాయ్యా. రే వాడి పొలం ఎక్కడుందిరా? మా ఇంటి పక్కనే అయ్యా. నీ ఇల్లు ఎక్కడుందిరా? అని పొలం పక్కనే ఉందయ్యా. నీ ఇల్లు ఎక్కడుందిరా? ఊరి మధ్యలో ఉందయ్యా. నీ దగ్గర ఎలకల మందు ఉందా? లేదయ్యా. రే వాడు ఎలకల మందు పెట్టి నీ కోళ్ళని ఎట్లయితే చంపిండో నువ్వు ఈ పురుగు మందు పెట్టి వాని కోళ్ళని చంపేరా. తాగానయ్యా. పులిరాజు నీ తీర్పు మార్చుకో. రంగడు మరొక్క మాట మాట్లాడావంటే నీకు నడవటానికి కాళ్ళు, తినటానికి చేతులు, బతకటానికి మెడ మీద తలకాయ ఉండదు. రాముడు వెళ్ళు. వాడు నీ కోళ్ళ ఎలాగ చంపాడు అలాగే చంపు, లేదంటే ఈ పులిరాజు తీర్పుని ఎవరైనా వ్యతిరేకించాడంటే ఊరి నుంచి వేస్తాడు పక్కన్ని. వెళ్ళండి. తాగానయ్యా.
ఏం జరిగిందిరా? ఈడు నా కోళ్ళను చంపిండు అన్న. నేను పులిరాజు దగ్గరికి పోతే పులిరాజు ఏమో ఈ మందు డబ్బా తీసుకొని వాని కోళ్ళని చంపని చెప్పిండు అన్న. రేసుకుంది, మీకు అది జరిగిందా? మాకే జరిగిందంటే తమ్ముడు, ఈడు నా పాక తగలబెట్టాడు. ఈడు మేం పులిరాజు దగ్గరికి పోతే నాకు అగ్గి పెట్టే క్వార్టర్ బీడి ఇచ్చి వాని పాక తగలబెట్టాడు. వాడు తీరిపోయిందో వాడిందో మనకేం అర్థం కావట్లేదు. వాడి సంగతి ఏందో చూద్దాం పారు తమ్ముడు. అసలు వాడు పులిరాజా పిల్లిరాజా? ఇదే కాదురా, ఊళ్ళో అన్ని తెక్క తెక్క తీర్పులు చెప్తుండు. అదే మన సంగతి ఏదో చూద్దాం రా. వాడు నా పాక తగలబెడితే వాని పాక నేను తగలబెట్టాలనా? ఇది ఎక్కడ న్యాయం రా? వాడు నా కోళ్ళు చంపితే నేను వాని కోళ్ళని చంపాలనా? ఇది ఎక్కడ న్యాయం రా? అరే నువ్వు భూమికి బెత్తెళ్ళవు, నువ్వు పులిరాజు వారా? రేయ్, నువ్వు పెద్ద రాయుడు కాదు, చిన్న రాయుడు కాదు, పొట్టి రాయుడు రా. నువ్వు పులిరాజువా? పెద్ద రాయుడికి తక్కువ, చిన్న రాయుడికి ఎక్కువ, మధ్యలో నువ్వు పొట్టి రాయుడివిరా. నువ్వు పులిరాజు ఏందిరా? రేయ్, ఎంతున్నాడనేది కాదు చరిత్ర, ఏం చేసిండనేదే చరిత్ర. చూడు, గుండెల్లో దమ్ముంది, నరాలలో శక్తి ఉంది. రారా చూసుకుందాం, చూసుకుందాం రారా. తచ్చిన తిక్క తిక్క తీర్పు లేను, అతను తీర్పు లేనయా. నేను పులి రాజుని కాదు, నేను పిల్లి రాజుని. నేను పిల్లి రాజుని, ఆయన పులి రాజు కాదు. నన్ను వదిలిపెట్టండి, నేను వెళ్ళిపోతా. నన్ను వదిలిపెట్టండి బాబాయ్, ఇలాంటి తప్పుడు పనులు చేయను ఇంకోసారి. నన్ను వదిలిపెట్టండి బాబాయ్, నన్ను వదిలిపెట్టండి. నేను పులి రాజుని కాదు, నేను పిల్లి రాజునే. నేను పిల్లి రాజుని, నేను పిల్లి రాజుని. కొడక, అమ్మ ఎక్కడైనా పిక్కలు తినిపించిన నా కొడక,